పాములంటే భయపడనోళ్ళు ఎవరుంటారు వాళ్ళ అండ్ల విషపు పురుగులంటే దేవుణ్ణి తలుసుకొని ఉరకాల్సిందే. అసోంటి పాము బండి సీటు కిందనే బుస్ అనుకుంటా పండుగకి ఇంటికి వచ్చిన చుట్టం లెక్క ఊపిస్తే ఎట్లుంటుంది? పంచ ప్రాణాలు గచ్చు మీద రాలి పడతాయి కదా వాళ్ళ. ఈ అన్నకు గసొంటి అనుభవమే అయింది. మనుషులకు బండ్లు పట్టుకొని తిరగాలనే కాయసు ఉన్నట్టే పాములకు కూడా బండ్లెక్కి షికారు చేయాలనే కాయసు పుడుతున్నదా ఎట్లా? లేకుంటేంది పుట్టలు గుట్టలు బండసొరికెళ్ళల్లా ఉండి బోరు కొట్టిందా ఏందో తెలియదు. కానీ ఈ నడవ శానా పాములు బైకులు స్కూటీలనే మకాం పెట్టి మామ నన్ను కూడా నీ బండి మీద రౌండ్లు కొట్టి తిప్పుకరావా అన్నట్టే బండ్లలో జొరి భయపెడుతున్నాయి ఇట్లా. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం కాడుండే షాయ హోటల్ నడిపే రాజు అనేటైనా ఎప్పట్లెక్కనే ఇలా పొద్దుగాల టీ స్టాల్ ఓపెన్ చేసి షాయ్ అమ్ముతున్నాడట. అయితే పగటిలి ఏ నుంచి వచ్చిందో తెలియదు కానీ దుకాణం ముంగట పార్కింగ్ చేసి పెట్టిన బండ్లకు రయ్య పాక్కుంటూ వచ్చి పాము స్కూటీలో జొర్రింది. అయ్యో అయ్యో రాజన్న నీ బండ్ల పాము జొర్రింది కాదే అని మంది అంతా చూసుకుంటా ఉండుడే అయింది కానీ దాన్ని పట్టుకోలేకపోయారుగా. కొద్దిసేపు సంబరానికి బండెక్కి అదే పోతుందేమో అని చూసిరు కానీ ఎంతకు పోలే. రాజన్న గుండెలా బండి ఎత్తేసినంత పని అయిపోయింది. తెగ టెన్షన్ పడిపోయాడు. తెలిసిన బైక్ మెకానిక్ ఉంటే ఆయనను పిలిపించిండిగా. ఆ మెకానిక్ అన్న స్కూటీలో జొరిన పామును బయట తీస్తాందుకు బండి అంత ఇప్పి కుప్ప పెట్టిండు ఒక్కో పార్ట్ తిప్పుకుంటా. ఇక ఇటురుకా అటురుకా ఇట్లా తప్పించుకొని 3 చెర్ల నీళ్లు తాగిచ్చింది. గంటన్నర దాకా దానిలాడితే గప్పుడు పాము బయటకు వచ్చింది. ఇక ఈ దెబ్బతోటి షాయ హోటల్ కాడికి బండ్లు వేసుకొని వచ్చిన వాళ్ళంతా గజ్జు అన్నారు. ఇక 1-2 సార్లు మా బండ్లలో కూడా పాము గీమ ఏమైనా దూరిందా ఏందా అని చెకింగ్లు చేసుకుని గప్పుడు తీసిరాడ బండ్లు.